100 crore ప్లస్ ఫిలిం అయిపోతుంది, ఎలాంటి డౌట్ లేదు. మనోజ్ అన్న విలన్గానే బాగున్నాడు. ఆయన చేసింది ఆ విలనిజం అంటే ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన డైలాగ్స్, ఆ వాయిస్లో బేస్ అది అలా ట్రావెల్ అయిపోతుంటుంది మనతో పాటు. ఆయన కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. మోహన్ బాబు గారు గుర్తొస్తారు నాకు మనోజ్ అన్నని చూస్తే. సో మోహన్ బాబు గారి స్టాంప్ ఎవరన్నా ఉన్నారు అంటే మళ్ళీ మోహన్ బాబు గారు నెక్స్ట్ ఆ లెగసీ క్యారీ చేసేది అయితే మనోజ్ అన్న, డౌటే లేదు. ఖచ్చితంగా క్లైమాక్స్లో రాణా గారి పెర్ఫార్మెన్స్ అండ్ గోల్డ్ మెన్గా వస్తున్నారు. నెక్స్ట్ గోల్డ్ బాగా అమ్ముడుపోతుంది. దీనికంటే నెక్స్ట్ లెవెల్లో ఇది 500 అయితే అది 1000 కోట్లని చెప్పుకోవచ్చు. కార్తిక్ ఘట్టంనేని గారు ఈగలతోనే కొట్టాలి, ఆ ఈగలు ఎక్కడో మిస్ఫైర్ అయింది, బట్ ఇది ఎక్కడ కూడా మిస్ఫైర్ అవ్వలేదు, మామూలుగా లేదు. మిరాయ్ ఈజ్ ఎ బ్లాక్ బస్టర్. ఆ సాంగ్ అక్కర్లేదన్న, ఆ సాంగ్తో పనే ఉంది, ఇంట్లో వింటాంగా. ఇది ఓన్లీ ఫర్ కాన్సెప్ట్ అంతే. ఆ థీమ్ కాన్సెప్ట్ ఎలా ఉండాలి, త్రూ అవుట్ ద ఫిలిం ఏది కావాలో అది తీసుకున్నారు. సాంగ్స్తో పని లేదు, మనకు కంటిన్యూటీ మిస్ అవ్వకుండా చూసుకున్నారు, సాంగ్ పెట్టి డిస్టర్బ్ అవ్వకుండా. సో ఓవరాల్ సినిమా బ్లాక్ బస్టర్. ఒక మాట అనడానికి లేదు ఎక్కడ కూడా. ఎందుకు అంటే మైథలాజికల్ సీన్స్ని చూపించడానికి చాలా కష్టపడాలి. ఆ కష్టం మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎక్కడా కూడా మనము అరే ఏంద్రాబే ఇది అన్న ఫీల్ రాదు సినిమాలో. అంత బాగుంది. తేజ సజ్జా సినిమానా మంచు మనోజ్ సినిమానా అంటే ఇద్దరి సినిమా అని చెప్తా. ఎందుకు అంటే మంచు మనోజ్ గారికి ఈక్వల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చారు. ఫస్ట్ టైము విలన్కి ఒక క్యారెక్టర్ ఇచ్చి, ఆ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి విలన్ చుట్టూ స్టోరీ తిరిగింది. సో మేబీ స్క్రీన్ ప్రెజెన్స్ మనకి మంచు మనోజ్ గారే ఎక్కువ కనిపించి ఉండొచ్చు, కానీ మంచు మనోజ్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వల్ల, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల మనం తేజాని మర్చిపోతాం సినిమాలో. ఆయన డామినేట్ చేశాడు, అది తిరుగులేదు. అది మంచు మనోజ్ గారు ఎప్పటి నుంచి ఉన్నారు. సో ఆయన డామినేట్ చేశారు క్లియర్గా. స్క్రీన్ టైం అండ్ స్క్రీన్ ఇంపార్టెన్స్ ఇద్దరికి ఈక్వల్గానే ఉంది. తేజ సజ్జా సినిమా అలానే మంచు మనోజ్ గారి సినిమా కూడా. బట్ ఏంది అంటే మంచు మనోజ్ గారికి భారీ కంబ్యాక్. ఆయన రాక్ స్టార్, ఆయన పేరుకి తగ్గట్టు, స్క్రీన్ నేమ్కి తగ్గట్టు సినిమాలో బ్లాక్ స్వార్డ్, మహాబీర్ రామ ఆ పేరుకి తగ్గట్టు కూడా స్క్రీన్ మీద వస్తే మనం భయపడతాం. అలా ఉంది ఆయన విలనిజం. నేను గత కొన్ని నెలల నుంచి తెలుగు సినిమాలో వస్తున్న సినిమాలకి మంచి విరుగుడు కావాలా, మిరాయికి వచ్చేయండి. సినిమా కన్నా పాప్కార్న్ బాగుంది, ఈసారి సినిమాతో పాటు పాప్కార్న్ కూడా బాగుండాలనుకుంటుందా, మిరాయికి వచ్చేయండి. బాగాలేదన్నోని రాయి తీసుకొని కొట్టండి. సినిమా అయితే అద్దరిపోయింది. అండ్ మెయిన్ ఎక్స్పెషల్ చెప్పాలంటే తేజ సజ్జా సెలెక్షన్ హనుమాన్ నుంచి ఈ సినిమా మిగతా అన్ని సినిమాలు కానీ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు. ఈ సినిమాలో హనుమాన్ సినిమా చూసినప్పుడు దేవుడిని చూసి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమా వచ్చినప్పుడు ఒక మంచి స్టోరీ చూసి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అండ్ అందరు చెప్తున్నట్టు అది నిజమే. క్లైమాక్స్ వరకు వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో సెకండ్ హాఫ్ ఇంకా అంత ఎంగేజింగ్ చేయాల్సింది. సెకండ్ హాఫ్ అంతా ఒక టిపికల్ సూపర్ హీరో మూవీ ఎలా ఎండ్ అవుతుందో అలానే ఎండ్ అయింది. అండ్ ఒక అబ్రప్ట్గా ఎండ్ అయిపోయింది సినిమా కూడా. అండ్ ఫైనల్ ఒక సర్ప్రైజ్ ఉంటుంది సినిమాలో, అది సెకండ్ పార్ట్కి ఇచ్చారు కానీ హింట్, కానీ అంతే వెయిట్ చేయాలి మనం ఇక బాహుబలి 2 లేకపోతే ఇంకోటి అన్నంత ఎగ్జైట్మెంట్ అయితే రాదు. ఖచ్చితంగా ఇది థియేటర్లో చూడాలి, ఇంకెక్కడా చూడలేము. ఎందుకు అండ్ చెప్తున్నా కదా, సినిమాలో చాలా సీన్లు ఉన్నాయి, కొన్ని కేమియోస్ ఉన్నాయి, అదిరిపోయింది, చూడండి.